Hi, again US రిక్రూటింగ్ ప్రాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి ఎంప్లాయ్మెంట్ టైప్స్లో ఇక్కడ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏ వీసా వారు ఏ ట్యాక్స్ టర్మ్స్ కింద వర్క్ చేయొచ్చు అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఇక్కడ యుఎస్ స్టాఫింగ్లో గుర్తుపెట్టుకోవాల్సింది వీసా స్టేటస్ గురించి మంచి ఒక ఐడియా ఉండాలి. వారు ఏ ట్యాక్స్ టర్మ్స్ కింద వర్క్ చేయగలుగుతారు దాని మీద గ్రిప్ ఉండాలి. ఇక్కడ మెయిన్ ట్యాక్స్ టర్మ్స్ అట్ ది సేమ్ టైం ఎన్ని రకాల ఎంప్లాయ్మెంట్ టైప్స్ ఉంటాయి అది కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ ముందు ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం వీసా స్టేటస్ గురించి. ఓవరాల్గా ఏ వీసాలు ఉంటాయి యూఎస్లో అంటే ఓవరాల్గా H1B, GC, సిటిజన్స్, TN వీసా, CPT, OPT ఇలాంటి వీసాస్ అన్నిటి గురించి డిస్కస్ చేసాం. అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ టైప్స్ ఎన్ని ఉన్నాయి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. మనకు మెయిన్గా కాప్ టు కాప్ ఉంటుంది, అది కాంట్రాక్ట్ పొజిషన్ ఉంటుంది, కాంట్రాక్ట్ టు హైయర్ ఉంటుంది, ఫుల్ టైం ఉంటాయి. ఈ మూడు ఇంపార్టెంట్. కాంట్రాక్ట్ కాప్ టు కాప్ మోస్ట్లీ కాంట్రాక్ట్ పొజిషన్స్ ఉంటాయి, కాంట్రాక్ట్ టు హయ్యర్ పొజిషన్స్ ఉంటాయి, అండ్ ఫుల్ టైం పొజిషన్స్ ఉంటాయండి. దెన్ ఇక్కడ యుఎస్లో ఉన్నటువంటి వీసా కలిగినటువంటి వారు అంటే ఏ వీసా టైప్స్ ఏ ట్యాక్స్ టర్మ్స్ కింద వర్క్ చేస్తారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కాప్ టు కాప్ కింద మనకు కాప్ టు కాప్ అంటే అని గుర్తొచ్చేది H1B, GC, ఆల్ వీసాస్ కాప్ టు కాప్ చేయొచ్చు. ఎస్పెషలీ H1B అంటే డిపెండెంట్ వాళ్ళు. ఇక్కడ H1Bకి ఎంప్లాయర్ ఉంటాడు, సో ఎంప్లాయర్ కింద పనిచేయాల్సి ఉంది H1B వీసా కలిగిన వాళ్ళు. సో వాళ్ళు ఖచ్చితంగా కాప్ టు కాప్ కిందనే వర్క్ చేయాల్సి వస్తుంది, ఎంప్లాయర్ కిందనే ఉంటున్నారు. కాబట్టి H1B వాళ్ళు ఖచ్చితంగా కాప్ టు కాప్ను కన్సిడర్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయర్ ఉంటాడు. అట్ ది సేమ్ టైం జీసీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్, యూఎస్ సిటిజన్స్, వీళ్ళు జీసీ వాళ్ళు కానీ యూఎస్ సిటిజన్స్ కానీ మోస్ట్లీ వాళ్ళ ఇష్టం కాప్ టు కాప్ చేయొచ్చు, 1099 చేయొచ్చు, 1099 కింద కన్సిడర్ చేయొచ్చు, లేదా ఫుల్ టైం కింద వర్క్ చేయొచ్చు. అంటే వీళ్ళు ఓన్లీ H1B వాళ్ళు ఓన్లీ కాంట్రాక్ట్ పొజిషనే యాక్సెప్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం జీసీ సిటిజన్స్ వీళ్ళైతే ఫుల్ టైం చేయొచ్చు, కాంట్రాక్ట్ చేయొచ్చు, కాంట్రాక్ట్ హయ్యర్ కూడా చేయొచ్చు. అన్ని పాసిబిలిటీస్ జీసీ యూఎస్ సిటిజన్స్కి ఉంటుంది. ఇక్కడ W2 కాంట్రాక్ట్, W2 ఫుల్ టైం అండ్ 1099 ఇక్కడ చూడండి. టోటలీ జీసీ సిటిజన్స్కి ఓవరాల్గా అన్ని ట్యాక్స్ టర్మ్స్ కింద వర్క్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఓన్లీ H1B మాత్రం కాంట్రాక్ట్ పొజిషన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సమ్ H1 ట్రాన్స్ఫర్ ఎక్సెప్షనల్ కేసెస్ ఉంది. ఇక్కడ ఏంటంటే H1B ట్రాన్స్ఫర్ కేసెస్ ఉంటారు, వాళ్ళు ఫుల్ టైం కూడా వర్క్ చేయొచ్చు, ఫుల్ టైం కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. మనకు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ కాంట్రాక్ట్ పొజిషన్. ఈ ఎంప్లాయ్మెంట్ టైప్స్ కాంట్రాక్ట్ పొజిషన్స్, కాంట్రాక్ట్ హయ్యర్ పొజిషన్స్, ఫుల్ టైం పొజిషన్స్ ఉంటాయండి. ఇక్కడ ఏ వీసా వాళ్ళు ఏ ఎంప్లాయ్మెంట్ టైప్ ఏ పొజిషన్ యాక్సెప్ట్ చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్లీ మనకు యూఎస్లో టక్కని గుర్తుకొచ్చే ఏ వీసాస్ ఉన్నాయంటే H1B, GC, సిటిజన్స్. రిమైన్ కూడా ఉంటుంది CPT, OPT, TN వీసాలు, చాలా వీసాస్ ఉంటాయి. సో మనకు యుఎస్ రిక్రూటింగ్ ప్రాసెస్లో మోస్ట్లీ మనకు వచ్చే వీసా స్టేటస్ ఏముంటాయంటే ఫస్ట్ CPT, OPT, H1B, GC, సిటిజన్స్. ఈ TN వీసా కూడా వస్తుంది. సో ఈ 6 వీసాలు మనకు మోస్ట్లీ ఇవే కనిపిస్తున్నాయి మనకు ఈ యూఎస్లో. ఈ వీసాస్ మాత్రం మనం వింటాం ఈ ప్రాసెస్లో. సో CPT వాళ్ళు, OPT వాళ్ళు వీళ్ళు కూడా కాంట్రాక్ట్ పొజిషన్స్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఫుల్ టైం కూడా చేయొచ్చు.
H1B ఓన్లీ కాంట్రాక్ట్ పొజిషన్స్ మాత్రమే తీసుకుంటారు. జీసీ సిటిజన్స్ వాళ్ళ ఇష్టం, వాళ్ళకు కాంట్రాక్ట్ చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు, కాంట్రాక్ట్ హయ్యర్ తీసుకోవచ్చు. మన డిపెండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు. వాళ్ళ ఇది కంప్లీట్ ఒక ఐడియా ఉండాలి, అంటే వీసా స్టేటస్ పైన ఒక ఐడియా ఉండాలి. అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్స్ ఎన్ని రకాలటువంటి జాబ్స్ ఉంటాయి, అంటే కాంట్రాక్ట్ జాబ్స్ ఉంటాయి, కాంట్రాక్ట్ హయ్యర్, ఫుల్ టైం, ఈ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయని ఐడియా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏ వీసా వాళ్ళు ఏ ఎంప్లాయ్మెంట్ ఏ కేటగిరీని చూస్ చేసుకోవచ్చు అనే దాని మీద ఒక క్లారిటీ ఉంటే ఇంక యూఎస్ స్టాఫింగ్ గురించి కంప్లీట్గా మీరు నెక్స్ట్ డైరెక్ట్ మీరు ప్రాసెస్లోకి ఎంటర్ కావచ్చు. మోస్ట్ మనకు ఒక ఓవరాల్ ఐడియా వచ్చి ఇక్కడ ఫస్ట్ యూఎస్ స్టాఫింగ్లో యూఎస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఎంటర్ అవుతానే యూఎస్ స్టేట్స్ గురించి ఐడియా ఉండాలి. స్టేట్స్ అండ్ టైమ్ జోన్స్ గురించి ఐడియా ఉండాలి. ఈ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని టైమ్ జోన్స్, ఐ మీన్ ఎన్ని రకాల టైమ్ జోన్స్ ఉన్నాయి అక్కడ, అంటే సిఎస్టీ కానీ పిఎస్టీ, ఎంఎస్టీ, ఇలాంటి టైమ్ జోన్స్ గురించి ఒక ఐడియా ఉండాలి. ఏ స్టేటు ఏ టైమ్ జోన్ కింద వస్తుంది అనేది ఐడియా ఉండాలి. అండ్ ఎన్ని రకాల వీసాస్ ఉన్నాయి అక్కడ, ఐ మీన్ ఆయన చెప్పినట్టుగా సిపిటి, ఓపిటి అండ్ H1B, జీసీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అండ్ సిటిజన్స్ అండ్ టిఎన్ వీసాస్ ఆల్సో దే. అండ్ దెన్ ఎన్ని రకాలటువంటి ఎంప్లాయ్మెంట్ టైప్స్, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఐ మీన్ ఇక్కడ మన ఇండియాలో అయితే ఓన్లీ ఫుల్ టైం మాత్రమే చూస్తాం. డెఫినెట్గా ఓవరాల్గా మనం అందరం ఫేస్ చేసి ఫుల్ టైం మాత్రమే మోస్ట్ కన్సిడర్ చేసి ఫుల్ టైం ఉంటాయి. అక్కడైతే కాంట్రాక్ట్ ఉన్నాయి, కాంట్రాక్ట్ హైయర్ పొజిషన్స్ ఉన్నాయి అండ్ ఫుల్ టైం ఉంటాయి మోస్ట్లీ. అక్కడ యూఎస్లో మోస్ట్లీ వాళ్ళు కన్సిడర్ చేసేది మోస్ట్లీ కాంట్రాక్ట్ పొజిషన్స్కు ప్రిఫర్ చేస్తారు. అండ్ దెన్ ఏ వీసా వాళ్ళు ఏ వీసా వాళ్ళు ఏ ట్యాక్స్ టైమ్స్ను కన్సిడర్ చేస్తారు అంటే H1B మేము గుర్తుపెట్టుకోవాల్సింది, H1Bకి ఎంప్లాయర్ ఉంటాడు, ఖచ్చితంగా ఎంప్లాయర్ ఉంటాడు. ఇక్కడ అతను ఎంప్లాయర్ కింద వర్క్ చేయాలి H1B వాళ్ళు. సో వాళ్ళు కాంట్రాక్ట్ పొజిషనే యాక్సెప్ట్ చేస్తారు. దెన్ జీసీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయితే యూఎస్ సిటిజన్స్, వీళ్ళు ఇండివిజువల్గా వర్క్ చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన పొజిషన్ని, అంటే కాంట్రాక్ట్ పొజిషన్ చేయొచ్చు, కాంట్రాక్ట్ హయ్యర్ చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు, వాళ్ళు W2 కింద వర్క్ చేయొచ్చు, W2 కాంట్రాక్ట్, W2 ఫుల్ టైం, ఆ 1099 వాళ్ళు ఏ పొజిషన్ అయినా యాక్సెప్ట్ చేసే వర్క్ చేయొచ్చు. సో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది H1B వాళ్ళు మాత్రం H1B వాళ్ళకు మాత్రం ఎంప్లాయర్ ఉంటాడు, అది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇది ఓవరాల్ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్లో మనం ఈ గుర్తుంటే నెక్స్ట్ డైరెక్ట్గా వీటి మీద ఒక ఐడియా ఉంటే నెక్స్ట్ డైరెక్ట్గా మీరు ప్రాసెస్లోకి ఎంటర్ కావచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. థ్యాంక్ యూ.